తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, మనీ పవర్ మాస్టర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. సూపర్ కోట ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. అవును, చాలా గ్యాప్ వచ్చింది. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు? నేనైతే చాలా రీసెర్చ్ చేసి అంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అన్ని ఉన్నాను, కానీ మనిషికి వస్తాయి కదా కష్టాలు నష్టాలు కూడా. సో అందుకోసమే బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టు ఒక 6 నెలల వరకు అందరికి ఏం వీడియోలు లేకుండా నాకు నేనుగా నా ఆరోగ్యాన్ని జర రక్షించుకున్నాను. మళ్ళీ నాతోనే స్టార్ట్ చేశారు. మళ్ళీ మీతో స్టార్ట్. సూపర్ కోడ్ అండ్ సూపర్ హిట్. సో ఏంటి విశేషాలు? మీరు లాస్ట్ టైం తెలంగాణ పొలిటిక్స్ లో కరెక్ట్ గా అనాలిసిస్ చేసి ఎవరు గెలుస్తారన్నది అది చెప్పారు. ఎలా మీకు ఎలా తెలిసింది? నేను చూసాను వీడియోస్. మీ ఫాలోవర్ బిగ్ ఫ్యాన్సా? బిగ్ ఫ్యాన్. ఓకే, రైట్. సో కరెక్ట్ గా మీరు ఎలా అనాలిసిస్ చేశారో సేమ్ అదే రిజల్ట్ వచ్చింది. ఎట్లా అంటే బీఆర్ఎస్ కి అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది కాబట్టి అది 400 పవర్ నుంచి 200కు వచ్చింది కాబట్టి వీళ్ళకి 80 సీట్లు 88 సీట్లు కాబట్టి దాంట్లో సగం చేశాను. అంటే 30 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పాను. పెద్దగా అక్కడ అది ఈ న్యూమరాలజీ అనేది రహస్య విద్య, బ్రహ్మ విద్య. కానీ దానికోసం పెద్దగా మనం బుర్ర పాడు చేసుకొని చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ పేర్లు మారినాయి, వాళ్ళ జాతకాలు మారినాయి. అంటే జస్ట్ ఓన్లీ నెంబర్స్ ప్రకారం. నంబర్సే. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే నేను పార్టీలో ఉన్నా. నా ప్రొఫెషన్ న్యూమరాలజీ. నేను కేసీఆర్ని విమర్శించినట్టు, అక్కడ కేటీఆర్ని విమర్శించినట్టు, కవిత ఇట్లా అవన్నీ ఏం లేదు. ముందు నుంచే నేను చెప్తున్నాను అంటే ఇలా జాతకాలు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు మేము 11 రోజుల ముందు చెప్పాము. అది నవంబర్ 19వ తారీఖు 2023లో చెప్పాము. అది చాలా మంది నమ్మలేరు, కానీ అది అవే ఫలితాలు వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి సీఎం అవుతారని 2 సంవత్సరాల క్రితం చెప్పాను, నా ఛానల్లో కూడా ఉంది. తర్వాత అక్కడ 65 నుంచి 75 అన్నాను, కానీ 63 వచ్చినాయి. అంటే దగ్గరగా ఉన్నాయి కదా. ఏ న్యూమరాలజీ సీఎం అవుతాడు నేను చెప్పాను. కొందరు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్టులు అసలు ఆయనకు సీఎం యోగమే లేదన్నాడు. తాపి మేస్త్రి అన్నారు, ముఠా మేస్త్రి అన్నారు, ఏదో అన్నారు, కానీ అయ్యాడుగా. సో అయితే అయిన తర్వాత కూడా నేను చెప్పాను, మళ్ళీ వెంటనే లైవ్లు పెట్టి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు అని చెప్పాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయొద్దు అని చెప్పాను నేను. కానీ విన్నారా? 7వ తారీఖే చేశారు. ఇప్పుడు కొన్ని స్ట్రగుల్స్ కూడా అనుభవిస్తున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే కలెక్టర్ కావడం పెద్ద గొప్ప కాదు. కలెక్టర్ అయిన తర్వాత దాన్ని హోందాగా, దాని యొక్క పర్ఫెక్ట్గా, దాని క్వాలిటీగా పరిపాలించడం వేరు. సీఎంగా కావడం గొప్ప కాదు, దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ తరం కూడా రావాలంటే మనం ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి. సో అలానే అంటే నేను ఈ పొలిటికల్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. వీళ్ళందరూ అంటారు ప్రేక్షకులు, మీరు ఆ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ పార్టీకి చెందిన వాళ్ళు అని అంటూ ఉంటారు, కింద కామెంట్ చేస్తారు. కామెంట్స్ అంటే గుర్తొచ్చింది, మీరు ఎల్లో వేసుకుంటున్నారు. ఎల్లో ఈజ్ బ్రైట్ ఎల్లో. ఇది అంటే టీడీపీకి ఫ్లేవర్ అయిన కూడా కామెంట్స్ చేస్తారు. అలా ఏం లేదు. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను 2 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా పోటీ చేశాను 2015లో. తర్వాత 2021లో బీజేపీలో ఉన్నాను. అందులో 1.5 year ఉండి అక్కడ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చాను. ఎప్పుడు 2023 సెప్టెంబర్ 15. తర్వాత తెలంగాణ ఎలక్షన్లో టీడీపీ పోటీ చేస్తుందంటే దాంట్లో చెల్లొచ్చి బీసీవై పార్టీలోకి వచ్చాను. నేను పార్టీలు మారినా కానీ పార్టీలకు నేనేమి ఇవ్వలేను, పార్టీలు నాకేమి ఇవ్వలేదు. అలా అని నేను గురువారం, ఈ షూటింగ్ జరుగుతుంది గురువారం, డేట్ కూడా ఉంది దాని మీద, 2వ తారీఖు మే నెల 2024 11:22 జరుగుతుంది ఇది. సో అందుకని గురువారం రోజు నేను ఎల్లో వాడతా, బుధవారం గ్రీన్ వాడతా. అలా ప్రతిరోజు ఒక కలర్ ఉంటుంది. అలా అని మరి బ్లూ కలర్ వాడితే వైఎస్ఆర్ అని, ఆరెంజ్ వాడితే బీజేపీ అని, ఇట్లా ఇది కాదు. అది నా యొక్క న్యూమరాలజీ కలర్ కాంబినేషన్, ఇది వాడుతూ ఉంటాను. ఏది చేసినా న్యూమరాలజీ ప్రకారం చేస్తాను. ఇప్పుడు మీరు గ్రీన్ వాడుతున్నారు, మరి వైఎస్ఆర్లో కూడా గ్రీన్ ఉంటుంది కదా, మీరు వైఎస్ఆర్ పార్టీ కాదు కదా. ఇక్కడ మీరు ఒక యాంకర్గా వచ్చారు, నేను ఒక న్యూమరాలజిస్ట్గా వచ్చాను. కానీ పబ్లిక్ ఏమనుకుంటారంటే వీళ్ళకి పార్టీల నుంచి ఏదో వచ్చింది. నేను గురువు గారికి నాకు ఏ పార్టీ ఇంతవరకు ఏ పార్టీ నుంచి కూడా ₹1 నేను తీసుకోను కూడా, ఎందుకంటే నా ప్రొఫెషన్ న్యూమరాలజీ. నా ప్రొఫెషన్ ఇది. నా ప్రొఫెషన్ నాకు ఫుడ్ పెడుతుంది, నా ప్రొఫెషన్ నాకు మనీ ఇస్తుంది, నా ప్రొఫెషన్ నన్ను కోటీశ్వరుని చేసింది. సో అందుకోసం నాకు తప్పు చేయాల్సిన అవసరం ఏముంది దీంట్లో? నేను చేయబోను కూడా, ఎందుకంటే ఇది అమ్ముకునే సబ్జెక్ట్ కాదు, ఇది నమ్ముకునే సబ్జెక్టు. ఈ నమ్ముకుంటే ఇంకా బాగా నిలబడతాం. సో ఒకవేళ నేను చెప్పింది ఒకసారి మిస్టేక్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో 100% సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది మిస్టేక్ కావచ్చు. అంటే దాన్ని బట్టి ఇది నా మిస్టేక్ కానీ నంబర్ల మిస్టేక్ కాదు. నా యొక్క వ్యక్తిగతంగా నాకు వచ్చిన ఆ టైంలో ఉన్న ఆ థాటో ప్రాసెస్ దాని వల్ల వచ్చింది, కానీ సబ్జెక్ట్ మిస్టేక్ కాదు, నంబర్స్ మిస్టేక్ కాదు, నా వల్ల మిస్టేక్ కావచ్చు. అలా అని శాస్త్రాన్ని తప్పు పెట్టద్దు. కానీ ఖచ్చితంగా ఈసారి ఈ నంబర్స్ పవర్ఫుల్గా పనిచేస్తాయి.
ఈ నంబర్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. మీరు ఏదైతే అత్యంత ఆశలు పెట్టుకొని వీళ్ళు గెలుస్తారా బాబోయ్ బంపర్ మెజారిటీ అనుకుంటారు కదా, అనుకున్నదొక్కటి అయినాదొక్కటి బొల్తా పడిందిలే బొలుగుల్ పిట్ట. గురుగారు ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా తెరదించే సమయం వచ్చేస్తుంది. చాలా 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 ఎందుకంటే లాస్ట్ టైం 2019లో జరిగినట్టుగా జరుగుతలేదు. ఆల్రెడీ నేను 2 నెలలు 6 నెలలు జనరల్లోనే చెప్పాను అనమాట. ఎందుకంటే మహా సంగ్రామ యాత్ర కురుక్షేత్ర యాత్రలాగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్వంత చెల్లెనే వివరణ చేస్తుంది వైఎస్ షర్మిల గారు. సో ఇప్పుడు మహా కూటమి ఏర్పడింది అక్కడ. సో ఒక ఏపీ రాజకీయాలు మొత్తం భారతదేశం అటువైపు చూసేలాగా కనిపిస్తున్నాయి మొత్తం. కాబట్టి ఇప్పుడు మీరు యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ గా న్యూమరాలజీ ప్రకారం సో ఎలక్షన్స్ డేట్ అండ్ రిజల్ట్ డేట్ అలాగే ముగ్గురు ఇప్పుడు పోటీలో నామినేషన్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇండివిజువల్ గా చూసి మనకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రమగారు సూపర్ కోడ్ రమగారు నేను చెప్పేది ఏంటంటే మనకు వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా దగ్గర కన్సల్ట్ చేసి వీళ్ళు ఏమి ఇవ్వలేరు నాకు డేట్ ఆఫ్ బర్త్. యాజ్ పర్ గూగుల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లు అవును ఎలక్షన్ డేట్ అయితే అందరికి తెలిసిపోయింది, నామినేషన్ డేట్ కూడా అందరికి తెలిపోయింది కదా. అవును సరే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేకులు వాళ్ళ ఒరిజినల్, ఇప్పుడు నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ 79 కానీ 10th క్లాస్లో 81 ఉంది. చాలా మందికి ఏం తెలుస్తుంది 81 అని తెలుస్తుంది కదా. అలానే వీళ్ళ దాంట్లో కూడా కొన్ని మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ వేరే డేట్ ఆఫ్ బర్త్ అంటారు, 71 అంటారు, ఏదో అంటారు, ఇక్కడ 68 వచ్చింది. అలా వీళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ బట్టి ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుంది తప్ప ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు గూగుల్ మన దగ్గర దొరికినంత వరకు ఓకే, ఇప్పుడు నాకు దొరికినంత వరకు ఏంటంటే ఎలక్షన్ డేట్ అయితే కరెక్ట్ గా ఉంది తెలిసింది, నామినేషన్ డేట్ అయితే అందరు తెలిసిపోయింది. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఏముందో తెలియదు కానీ గూగుల్ అనుసారంగా ఇవి తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మాత్రం మీరు ఏ పార్టీలో ఉన్నా ఒకటి మాత్రం తెలుసుకోండి, దీన్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది వాస్తవమైన విషయం, ఏ పార్టీకి సంబంధించింది కాదు. మీకు నచ్చింది ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ చేయొచ్చు. ఎలక్షన్ జరిగిన తర్వాత మీ సంగతి చూస్తే, సంగతి చూసేది మీ నంబర్ సంగతి చూస్తే ఎలక్షన్ తర్వాత మీ సంగతి చూస్తే కాదు, ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇక్కడ ఎలక్షన్ డేట్ వచ్చేసి మనకు తెలుసు కదమ్మా, మే 13, 2024. ఇది కూడా ఏం జరుగుతుందంటే చూడండి, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ ఇది 8 అమ్మా, ఇది 8, ఇగో ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 5. సో టోటల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 9 ప్లస్ 8 10 కూడా అవుతుంది, 17 అంతే కదా. సో 10 కూడా అవుతుంది. 17 అంటే ఇది కూడా 4, 8 కాంబినేషన్ వచ్చింది. మామూలు కాంబినేషన్ కాదు, యుద్ధాలు తలలు వెలుగుతున్నాయి కదా రాళ్ళతో. ఇది కోడ్, ఈ కోడ్ ఇంత పవర్ఫుల్గా వచ్చింది. అంటే రాహు వచ్చాడు, శని వచ్చాడు. రాహు అంటే విషయంగా ఏంటిదంటే ఏదేమైనా సరే ఆ పని చేయాల్సిందే, ఏది ఎంతమంది చేయాల్సిందే అని రాహుకుంటుంది అనమాట. అంటే బ్రెయిన్ షార్ప్ అది వచ్చింది. ఈ 8 ఉంది కదా, ఇది చాలా హార్డ్ వర్క్ చూపిస్తుంది. శని మహారాజు, రాహు వచ్చాడు, శని వచ్చాడు. వీళ్ళకి ఈ 2 గ్రహాలు రాజకీయాలకు సంబంధించిందే. ఈ 4 రాజకీయందే, 8 రాజకీయందే. సో అందుకని తగ్గాఫర్ పోటీ ఉంది, మహా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అంతకుముందు 2019 కన్నా ఇప్పుడైతే మామూలుగా లేదు, పెద్ద బాహుబలి 3 కనిపిస్తుంది అక్కడ. సో ఇది వచ్చింది కదా కాంబినేషన్స్, ఇవి ఎవరెవరికి లక్ అవుతుందో వాళ్ళు విజయాలు సాధిస్తారు. ఇక్కడ ఇచ్చేసిన ఆల్రెడీ. ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఏమొచ్చిందంటే చూడండి, ఇది 10 అవుతుంది, 4 + 6 10 కదమ్మా, ఇది 8 అవుతుంది. సో ఈక్వల్ వచ్చేసి 18 అవుతుంది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, నేను సిద్ధం, మేము యుద్ధం అంటున్నారు. సిద్ధం అని వీళ్ళు అంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, యుద్ధాన్ని ఇస్తానంటారు, మేము యుద్ధం. 18 నంబర్ మొత్తం మీద ఇది ఏం కలుస్తుందంటే 4 and 9. అయితే ఎలక్షన్ కోడ్ ఏదైతే న్యూమరాలజీ వచ్చిందో ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ డేంజర్ నంబర్స్ వచ్చినాయి ఇక్కడ. ఇవి ఏవి సాఫ్ట్ ఏం లేవు, అలా వెళ్ళిపోవచ్చు ఈజీగా. చాలా టఫ్ గా ఉంది రిజల్ట్ అంతా కూడా. సో ఇదండి దీని కాంబినేషన్. అయితే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో మొత్తం మీద అయితే, సో ఇక్కడ మళ్ళీ మనకు పార్లమెంట్ తెలంగాణలో కూడా జరుగుతుంది అదే తారీఖు 13వ తారీఖు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళకు లక్కీ.
ఓకే 6, 15, 24వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ. 7, 16, 25వ తారీఖుల వాళ్ళు పుట్టిన వాళ్ళు లక్కీ అని చెప్పాను. ఓకే ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఎవరి పేరు కూడా తీసుకోలే. కానీ ఇక్కడ ఉన్న డేట్లు చూసుకుంటే ఇండైరెక్ట్గా రెడ్లో రాశాను చూడండి. ఇక్కడ ఈ డేటు ఎలక్షన్ డేటు మరియు రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ డేటు 2, 4 సంబంధించినవి. 4 అంటే రాహు, యురేనస్, ఓకే ఓన్లీ హెడ్ ఉంటుంది, డ్రాగన్ హెడ్ అంటారు, కింద ఏముండదు. అట్లాంటి నిర్ణయాలు తీసుకునేది ఈ నంబర్ అన్నమాట. వీళ్ళకి లక్కీ నంబర్స్ ఇవి. ఓకే దీంట్లో చూసుకుందాం 1, 10, 19, 28. ఇక్కడ చంద్రబాబు నాయుడు 1, 10, 19, 28 లేనే లేడు ఓకే కదా. అంటే ఈ లక్కీ నెంబర్స్ కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నెంబర్ మ్యాచ్ కాలేదు, ఇక్కడ మ్యాచ్ కాలేదు అన్లక్కీ నలుగు కలిపాను చూడండి. 2, 11, 20, 29. 20 తారీఖు ఇక్కడ వచ్చింది కదా, 20 తారీఖు. ఇది ఎక్కడిలో ఉంది చంద్రబాబు నాయుడుది? అన్లక్కీ అన్లక్కీనే ఉందిగా. నేనైతే పార్టీకి సంబంధించి నేను చెప్పట్లేదు కదా. ఇక్కడ అన్లక్కీ ఉంటే అన్లక్కీ అని చెప్తున్నా కదా. మరి ఇక్కడ పీకే పవన్ కళ్యాణ్ గారు, ఈయనది ఏంటిది? 2. ఇక్కడ ఏముంది? అన్లక్కీ. అన్లక్కీనే ఉంది. అంటే ఇది నా ఇంట్లో పుట్టింది కాదు, మీ ఇంట్లో పుట్టింది కాదు. ఇది 4000 సంవత్సరాల న్యూమరాలజీ సబ్జెక్ట్ ఇది. లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ అనేది క్లియర్ గా చెప్తుంది. ఇది ఇండివిజువల్ గా డేట్ ఆఫ్ బర్త్ కి వచ్చే లక్కీ నెంబర్స్. ఇది చూడండి, ఇప్పుడు నెంబర్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇదేమో 2 వచ్చింది ఇక్కడ, ఇది అన్లక్కీ అయిపోయింది. చూడండి మీకు ఇది అన్లక్కీ అయిపోయింది. 2 ఇక్కడ అన్లక్కీలో ఉంది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? ఇక్కడ 2 నెంబర్స్ అన్లక్కీలో ఉంది. చూసారా, ఇక్కడ 2 నెంబర్ అన్లక్కీలో కాదు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 8 నెంబర్ కూడా అన్లక్కీలో ఉంది. చూసారా, 2 and 8 కూడా రెండు అంటే పవన్ కళ్యాణ్ గారి రిజల్ట్ ఎలా ఉంది ఒక్కసారి అక్కడ చూపించండి. ఇది కొంచెం చూడండి ఎలా ఉంది, చూసారా. అంటే ఈ ఎలక్షన్ డేట్ అనేది, నేను ఎలక్షన్ డేటే చెప్తున్నా. వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేశారా, జన సైనికులు ముందుకెళ్ళారా, మొత్తం సినీ తారలంతా ప్రముఖులు వెళ్ళిపోయారా, చిరంజీవి గారు వచ్చారా, నాగబాబు వచ్చారా, నేను అవన్నీ చెప్పట్లేదు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందరికీ గెలవాలనే ఉంటుందండి. మరి అందరు గెలిస్తే మరి ఓడిపోయేది ఎవరు? కాదు కదా. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నేను నాకు ఇన్ని నంబర్లు తెలుసు. మరి నేను ఎమ్మెల్యే సీఎం అయిపోవచ్చుగా లాస్ట్ ఇయరే, ఎందుకాలే? నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అర్థమైందా? నన్ను అంటారు మీరు ఎన్ని చెప్తారు కదా, తెలంగాణకు సీఎం ఆయన అవుతాడు, మరి మీరు ఎప్పుడు అవుతారండి? అరే టైం వస్తుంది భయ్, దానికి టైం వస్తుంది. సో ఇక్కడ మాత్రం 100% ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అన్లక్కీలోనే ఉంది. ఇది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఎక్కడ ఏం లేదు. నాకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఎక్కడి నుంచో ఉంది, మరి ఇక్కడ సహకరిస్తలేదు కదా. ఓకేనా, రైట్. ఇది అయిపోయిందా? నంబర్ సపోర్ట్ చేయట్లేదు అక్కడ. తర్వాత మళ్ళీ ఈ 2024కి ఆయన సెప్టెంబర్ 2వ తారీఖు 19 నెంబర్ వస్తుంది. కానీ ఆయన పుట్టినరోజు కన్నా ముందే ఎలక్షన్ జరుగుతున్నాయిగా, మేలోనే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఆయన పర్సనల్ ఇయర్ నంబరు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఇక్కడ పర్సనల్ ఇయర్ నంబరు చూద్దాం ఎలా వచ్చిందో. ఈయన ఈ సెప్టెంబరు ప్లస్ 2024 ఇది ప్లేస్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈయన భవిష్యత్తు. ఇది 11, ఇది ఏంటి 18, మొత్తం కలిస్తే 19. 19 నెంబర్ ఎప్పుడు వస్తుంది? ఆయన పుట్టినరోజుకి వస్తుంది. ఆలోపు ఏ నెంబర్ ఉంటుంది మనకు? ఆయన పుట్టినరోజు ఇప్పుడు కాలేదు కదా. 18 యుద్ధం. మేము సిద్ధం. నాకు పిచ్చి ఫ్యాన్స్. నేను ఇంటర్మీడియట్లో పవన్ కళ్యాణ్కి తమ్ముడు, తొలి ప్రేమ, అప్పుడు ఎంసెట్ రాస్తున్నా. కానీ ఇప్పుడు యుద్ధం నేను చేస్తున్నా, ఆయన చేస్తాడు. ఆయనకు 3 జరిగినాయి, నాకు 3 జరిగినాయి. అది ఏంటో కామెంట్ చేయండి మీరు. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నామినేషన్ వేసాడు కదా, నామినేషన్ డేట్ అది నేను మొన్న నుంచి చెప్తున్నాను, నాయన నామినేషన్ డేట్లు బాగుండాలని. నామినేషన్ డేట్ అయితే స్టార్ ఆఫ్ ద మంత్, రాయల్ స్టార్ ఆఫ్ ద మంత్ అంటారు దాన్ని. 23వ తారీఖులో వేసాడు. మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇదేమొచ్చిందంటే 17 నెంబర్ వచ్చింది. ఈ 17 నెంబర్ని ఏమంటారు అంటే రాజయోగం అంటారు. రాజయోగం అంటారు. ఎందుకంటే మీరు చూసుకోండి, రోజా గారు 11వ తారీఖు పుట్టారు, కేసీఆర్ గారు 11వ తారీఖు పుట్టారు, నరేంద్ర మోడీ సార్ 11వ తారీఖు పుట్టారు,
ఎంజీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు. వీళ్ళంతా ఎవరు? ఎమ్మెల్యేలు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. అవును. సో ఇక్కడ 10 years నుంచి ఆయన ఏమంటున్నాడు? ఒక్కసారి నన్ను గెలిపించండి, నేను అడుగుతున్నాను అంటున్నాడు లేదా? దట్ ఈజ్ ఓన్లీ సెంటిమెంట్ వర్క్. అక్కడ అంటే సింపతి సెంటిమెంట్. ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం, పిఠాపురం నుంచి 1 లక్ష మెజారిటీ అని అంటున్నారు కదా. అక్కడవన్నీ నెంబర్ చూపిస్తుంది, అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ 17 నంబర్ వల్ల. ఈ 17 నంబర్ వల్ల. సో ఈ 15 నంబర్ రాజయోగము. తర్వాత ఇంకొకటి, ఇది ఒకటి వచ్చేసి రాజయోగం అన్నాం కదా, ఇది ఒకటి గ్రీన్ మార్కెట్ వచ్చింది 17 నంబరు. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8 వచ్చింది ఇక్కడ. కానీ 8 ఎట్లాగో అన్లక్కీ నంబర్లో ఉంది. కానీ ఇక్కడ 5 నంబర్ ఉంది చూడండి, ఇది న్యూట్రల్ లో ఉంది. ఓకే, ఓన్లీ అక్కడ లక్కీ నంబర్స్ ఏమీ లేవు, అక్కడ జరుగుతున్నాయి. అన్లక్కీ నంబర్లోనే ఉంది. కానీ ఏమైనా ఆ పిఠాపురం దత్తాత్రేయ స్వామి కానీ ఆ ప్రజలు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పంపిద్దాం అని సింపతి వర్క్ అవుతేనే వర్కౌట్ అవుద్ది, ఆయన గెలిచేది ఉంది. ఆ 1 లక్ష మెజార్టీ తర్వాత నాకు 1 లక్ష మెజార్టీ కనిపిస్తలేదు ఇక్కడ. వీళ్ళు అంటున్నారు కదా 1 లక్ష మెజార్టీ అంటున్నారు కదా. మీకు ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది నంబర్ల సంగతి ఏంటో. కానీ ఇప్పుడు ఈ నెంబర్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన యుద్ధం అన్నారు, ఈ నెంబర్స్ నిజంగా యుద్ధాన్ని చూపిస్తున్నాయి. చాలా టఫ్, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వంగా గీత గారు 1వ తారీఖు పుట్టారు మార్చి. ఓకే, ఇక్కడ మీకు డైరెక్ట్ ఏం కనిపిస్తుంది? లక్కీ నెంబర్స్ లో ఉంది, విజయమే కనిపిస్తుంది. అక్కడ మార్చి 1వ తారీఖు ఆమె పుట్టింది, ఆమెకి లక్కీ నెంబర్ లో ఉంది. ఆమె నామినేషన్ డేట్ ఎప్పుడో మాకు తెలియదు ఇక్కడ. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఇది ఉంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం యొక్క అక్కడ అది. అంటే ఆల్రెడీ ఆయన పర్సనల్ నెంబర్ 18 ఉంది. 18 నంబర్లో లాస్ట్ 2019లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చిందంటే, ఇది కూడా చూడండి, 20వ తారీఖు 4వ నెల 2019లోనే కదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయింది. ఇక్కడ చూసుకోండి, ఇది 6 నంబరు. సో ఇది 10 ప్లస్ 12 అంటే ఇప్పుడు ఏమైంది? ఇది 18 అంటే యుద్ధమేగా. మరి ఆడ ఓడిపోయినాడుగా. ఇదే చెప్తున్నా, ఇది చెప్తే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దానికి రెమెడీస్ ఉంటాయా బాబు, అది ఫాలో చేయాలంటే ఎవరు రారే. అందుకోసం చూసుకోండి, రెమెడీస్ ఉంటాయా? ఎందుకుంటావు? గెలవాలంటే గెలుస్తారు, ఓడిపోవాలంటే ఓడిపోతారు. ఇంకా అయిపోయిందిగా. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆ ముందే తెలుసుకోవాలి కదా. నేను చెప్తే సూపర్ కోడ్. నేను అందుకోసమే అంటే ఇవన్నీ చెప్పకూడదు, కానీ ఒక సీఎం కావాలన్నప్పుడు ఒక 2 years క్రితం ఒకరు కలిశారు తిరుపతిలో. కొన్ని చేయమన్నాము, వాళ్ళు ఇప్పుడు ఇక ఏ రాష్ట్రమో చెప్పను కానీ ఒక ఆయన సీఎం అయిపోయాడు. నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రేక్షకులకు తెలియాలి. మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, మీరు గెస్ట్ చేయండి ఎవరు సీఎం అయ్యారో. అది మేము చెప్తే వాళ్ళకి ఇవన్నీ సీక్రెట్ చెప్తాం కదా. వాళ్ళే నాకు రూపాయి ఇయ్యలేదు, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మన మొహం కూడా చూలే. ఇది మాకు వచ్చేది ఏముండదే బాబు ఇక్కడ చెప్పుకోవడం తప్ప. సో ఇదండి మొత్తం మీద అయితే గురువుగా చెప్పడం మీ బాధ్యత అంతే. ఇప్పుడు చూసారా ఎందుకు ఓడిపోయాడు? అవును, అది ఎక్కడ ఇది వస్తుందో అక్కడ అదే రిజల్ట్ ఉంటుంది. ఈ నెంబరే యుద్ధమా? ఈ యుద్ధం మహాభారత సంగ్రామ యుద్ధం 18 రోజులు, 18 అధ్యాయాలు, 18,000 లక్షల కోట్ల ఎంతో మంది చనిపోయి ఉంటారు. ఆ యుద్ధం అంతే అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేండి. నాకైతే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఏంటిది మామూలుగా ఇష్టం అంటే అది చిన్న వర్డ్, పిచ్చి కూడా కాదు, మరి సేమ్ టు సేమ్. మేము శరీరాలే వేరు, నేను చిన్నగా ఉంటాను, పొడుగా ఉంటాను. ఆయన పవర్ స్టార్, మీరు రియల్ స్టార్. 2 స్టార్లే. 2 స్టార్లే, ఓకేనా? సో తప్పకుండా మీరు సీఎం అవుతారు సరే, మరి ఇప్పుడు కాదు తర్వాత. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారిది ఇది ఏమి కామెడీ కాదండి, రియాలిటీగా నంబర్స్ మీద వర్కౌట్ చేశాను 10 years కాబట్టి కళ్ళ ముందే నంబర్స్ క్లారిటీగా కనిపిస్తున్నాయి. రైట్. ఇప్పుడు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేని 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడైనా జైలుకి వెళ్ళాడా? ఎన్నో కేసులు ఉండొచ్చు ఆయన. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్కి ఏం జరిగిందంటే ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్కి 13 వచ్చింది. ఓకే. సో ఎలా వచ్చిందంటే చూడండి, ఆయన పర్సనల్ ఇయర్ నెంబరు 20వ తారీఖు 4వ నెల 2023లో కదా, ఆయన సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యారు. ఇది 6 వచ్చేసింది, ఇది 7 అండి. ఎంత అయిందండి? 13 వచ్చింది కాబట్టి 4 కోర్టు కేసులు, ఆరోగ్యము, నష్టము ఇవన్నీ జరుగుతాయి. సో ఆయనకి అప్పుడు అలా వెళ్ళిపోయాడు. కానీ నేను అంతకుముందు జనవరిలో ఇచ్చిన వీడియోలో ఆయనకి ఇవన్నీ పోవాలంటే ఎలక్షన్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఎలక్షన్ జరిగితే కొంచెం పాజిటివిటీ ఉంటుంది అని చెప్పాను. ఓకే.
కానీ ఎలక్షన్ ఆయన పుట్టిన తర్వాతనే జరుగుతున్నాయి. 20వ తారీఖు అంటే మే 13 జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆయనకి న్యూమరాలజీ ప్రకారంగా ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆయనకి చక్కగా 14 నెంబర్ వచ్చింది. 14 నెంబర్ అంటే 5 నెంబర్ వచ్చింది ఆయనకి. లోకేష్ బాబు గారు కూడా 5 వచ్చింది. కానీ ఇప్పుడు 5 అనేది ఇక్కడ చూస్తే ఎక్కడుంది? న్యూట్రల్లో ఉందిగా. న్యూట్రల్లో 50-50 ఛాన్సెస్. సో ఇది క్లారిటీ. ఇక్కడ మెయిన్గా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకో విషయం ఏం జరుగుతుందంటే, ఎవరి పర్సనల్ ఇయర్ నంబర్ అయినా సరే, ఎలక్షన్ మూమెంట్కి నేను చెప్పేది కరెక్ట్గా వినండి జాగ్రత్తగా, ఇక్కడే జరిగిపోతుంది. ఎవరు పర్సనల్ ఇయర్ నంబర్ అయినా సరే ఎలక్షన్ జరుగుతున్న డేట్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి 4 వచ్చినా 3 వచ్చినా 8 వచ్చినా వాళ్ళు సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు అవుతారు. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎలక్షన్ టయానికి కరెక్ట్గా ఇక్కడ వేసుకుందాం మనం ఈ నంబర్ 21/12/2024. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంకా ఆయన పుట్టినరోజు రాలేదు. సో ఇది 8, ఇది 3, ఇవి 3, 14 వచ్చింది. సో ఆయన పుట్టినరోజు డిసెంబర్లో కదా, 14 వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 13 జరుగుతుంది. 13 జరుగుతుంది కాబట్టి 4 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? 4. చూసారా, నేనేం చెప్పలేదు, నేను జగన్ మోహన్ రెడ్డికి ఫేమస్ ఫ్యాన్స్ ఇవన్నీ ఏం లేదు నాకు. ఇక్కడ సంఖ్య మాత్రం నంబర్స్ మాత్రం. ఇప్పుడు ఒకవేళ నేను ఎప్పుడు చెప్పినా 1% తోటే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్తాను కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయింది కాబట్టి 14 నంబర్ వచ్చింది. 14 నంబర్ వచ్చింది కాబట్టి 13 నంబర్ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ 5 నంబర్ లేదు. కానీ 5 నంబర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సల్ నంబర్, అది అందరినీ అట్రాక్షన్ చేస్తుంది. అందుకని మహాకూటమి ఏర్పడింది. సో ఇక్కడ నేను చెప్పేదంటే ఖచ్చితంగా ఇక్కడ 4 నంబర్ రావడం ఒక పాజిటివిటీ. నేను మళ్ళీ చెప్తాను, రాజకీయాల్లో అయ్యే వాళ్ళందరు సీఎంలు, పిఎంలు అయిన వాళ్ళందరికీ ఇవి వచ్చినాయి ఆల్రెడీ. ఇదిగోండి, ఇది 4 నంబర్ రావడం అనేది సీఎం యోగానికి ఉంది ఒకటి. తర్వాత వీళ్ళ దాంట్లో ఇంకొకటి ఏం చెప్పాను, ఖచ్చితంగా ఈ యొక్క లక్కీ డేట్స్ చూస్తే ఈ 7 అనేది లక్కీలో ఉందా, అన్లక్కీలో ఉందా? లక్కీలో ఉంది. రైట్ మార్క్ వచ్చేసింది. అంటే ఇక్కడ ఒక యోగం కనిపిస్తుంది, ఇక్కడ ఒక యోగం కనిపిస్తుంది కదా. నెక్స్ట్ 3 నంబర్ అనేది ఎలా కనిపిస్తుంది మనకి? ఇక్కడ న్యూట్రల్లో ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఆల్రెడీ 50% ఇక్కడ అయిపోయింది సక్సెస్, ఇక్కడ 20% అలా వెళ్ళిపోయింది, న్యూట్రల్లో ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ ఇక్కడ మనకు 3 నంబర్ న్యూట్రల్లో ఉంది. ఓన్లీ 50% ఉంది. ఇక్కడ 100% అపోజిట్ ఉంది. చూసారా? అంటే నేనేం చెప్పట్లేదు ఇక్కడ, మీరు ఒక ప్రేక్షకులుగా ఇప్పటిదాకా జరిగిన అనాలిసిస్లో మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఓన్లీ ఈ బోర్డు చూసి నంబర్స్ ప్రకారం ఎవరు గెలిపిస్తారనిపిస్తుంది. నేను చెప్పద్దు, మీరు చెప్పదు, ఆ నంబర్లు బట్టి చూడండి. ఇక్కడ గ్రీన్ మార్క్ ఎవరికి వచ్చింది? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి. మనకేం చుట్టం కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, ఏం కాదు, నంబర్స్ ప్రకారమే ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది. ఎందుకు గ్రీన్ మార్క్ వచ్చింది? లక్కీ నెంబర్స్ లో ఉంది కాబట్టి 7. అది అంతేగా. నెక్స్ట్ న్యూట్రల్ నెంబర్, ఇక్కడ న్యూట్రల్ నెంబర్ ఉంది, నేను ఇక్కడ ఒక మార్క్ వేసా, ఇక్కడ న్యూట్రల్ నెంబర్ ఉంది, ఒక మార్క్ వేసా. సో ఆల్రెడీ ఇక్కడ రెడ్ మార్క్ ఉంది, ఇక్కడ 2 రెడ్ మార్కులు ఉన్నాయి, ఒకటి గ్రీన్ మార్క్ వచ్చేసింది. అక్కడ రెడ్ అనే లేదు. మరి ప్రేక్షకులారా, నేను ఏ పార్టీ నుంచి ఏం తీసుకున్నా ఏమీ తీసుకోలే, ఇక్కడ నంబర్సే చెప్పా. సో ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డికి వేస్తారా ఓట్లు, చంద్రబాబు నాయుడుకి వేస్తారా, మరి పీకే పవన్ కళ్యాణ్ గారు వేస్తే నాకు సంబంధమే లేదు. ఇది మాత్రం ఎలక్షన్ డేటు మరియు రిజల్ట్స్ బట్టి, వాళ్ళ నామినేషన్స్ బట్టి, వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఇక్కడ చూడండి, ఇంకో నామినేషన్ కూడా చూపిస్తాను నేను, మళ్ళీ క్లారిటీ చెప్తాను. నామినేషన్ డేట్ అయితే నేను చెప్పాను వాళ్ళకి, కానీ వీళ్ళు మాత్రం, నేను ఆల్రెడీ ఒక 6 నెలలు 3 నెలలు టీడీపీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణలో చాలామంది కాసాని జ్ఞానేశ్వర వీళ్ళందరూ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి ఎప్పుడు చెప్పేది 1, 10, 19 అని చెప్పేది. మరి ఎలా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు 19వ తారీఖు వేయడం జరిగింది. ఇది ఒక గ్రీన్ మార్క్ ఇక్కడ. ఓకే.
గ్రీన్ మార్క్ కదా కదా. తర్వాత 4 అనేది న్యూట్రల్. 4 అనేది న్యూట్రల్లా కదా. న్యూట్రల్. మళ్ళీ న్యూట్రల్ కాబట్టి నేను బ్లాకే తీసుకున్నా, రెడ్ కాదు. ఓకే. రెడ్ కాదు కదా. యాజ్ ఏది ఉందో అదే చెప్తున్నా ఇక్కడ. మసిమూసి మార్గాలు చేసేది ఏమి ఉండదు ఇక్కడ. నంబర్స్ ఆర్ నంబర్స్, వెరీ పవర్ఫుల్. అంకు బోల్తే అని హిందువులు అంటుంటారు అందరూ. అంటే సంఖ్యలు మాట్లాడుతున్నాయిగా. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందాం. ఇప్పుడు నామినేషన్ డేట్ ప్రకారము లక్కీ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ? 167. ఓ 1కు 1 వచ్చేసిందిగా. వచ్చింది. 6కు 6 లేదు ఇక్కడ, 7 వచ్చింది. ఈ 2 మార్కులు ఉన్నాయి. గ్రీన్ మొత్తం చూసారా? నామినేషన్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, మనకి ఇక్కడ ఏం కలితాలు లేవు, నంబర్లు తీసుకున్నా చెప్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు మనం పీకే గారి దగ్గరికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం కాదు, ఇక్కడ పిఠాపురం వెళ్దాం పోనీ. ఇక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు నామినేషన్ మనకి ఇక్కడ 5 నెంబర్ మంచిదని చెప్పాను కదా. మరి ఇక్కడ ఏడా ఉంది? న్యూట్రల్లో ఉంది. సో న్యూట్రల్లో ఉంది కాబట్టి బ్లాక్. ఓకే. సో నామినేషన్ అది బ్లాక్లో ఉంది, అది నెగిటివ్లో లేదు. మరి విధి సంఖ్య వచ్చేసి ఏం జరిగింది ఇక్కడ? 8 రెడ్. చూసారా? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగుంది కొంచెం కాంబినేషన్, ఇంతకన్నా ఇంకా కాంబినేషన్ సూపర్, మామూలుగా లేదు కదా. ఇంకో విషయం చెప్పాలి మీకు, మామూలుగా ఉండదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎవరు చెప్తే, ఆ బాబా పండగ చెప్తే. నేను అసలు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు వస్తూనే ఉంటాయి, ఏ అనౌన్స్మెంట్ అయినా. మీరు మళ్ళీ 175 నియోజకవర్గాల మొత్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి చెప్పండి, నేను చెప్పలేను, మనకు వచ్చేది కూడా ఏముండదు. ఓకేనా? రైట్. సో ఇక నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంకొక బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఏంటంటే 25/4/2024 మొత్తం క్యాలిక్యులేషన్ 19. ఓకే. 19 అంటే మామూలు కదా, ఆల్రౌండర్ నంబర్ 19. ఇక్కడ లాస్ట్కి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 22 మాస్టర్ నెంబర్ అంటారు దీన్ని కూడా. ఒక్కొక్క దానికి ఒకటి ఉంది క్వాలిటీస్. సో ఇక్కడ ఇది చాలా పవర్ఫుల్. 19 అంటే మామూలుగా ఉండదు. మధ్య పాండమిక్ వచ్చినప్పుడు 19 ఏముందో తెలుసు, COVID-19 అంటే ఎట్లుంది, ప్రపంచాన్ని మొత్తం ఇట్లా అన్నది. అట్లాంటి 19 అన్నమాట ఇది, పవర్ఫుల్ 19, ఆల్రౌండర్ 19 అంటారు. సో ఇది 22 మాస్టర్ నెంబర్. ఇక్కడ కూడా 15 నెంబర్ అంటున్నా కదా, ఇది కూడా కొంచెం పాజిటివిటీ. అంటే వీళ్ళ యొక్క నామినేషన్ టోటల్ క్యాలిక్యులేషన్లో ఇది రాజయోగం ఇక్కడ కూడా. ఓకే. అంటే ఏవి పాజిటివ్ ఉన్నాయో అవి చెప్పేసాను ఆల్రెడీ, అన్నిటికీ గ్రీనే ఇచ్చాను చూడండి. అర్థమైందా? సో టోటల్ అనాలిసిమెంట్ ప్రకారము మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను అతను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పలేదు. ఇక్కడ లక్కీ నెంబర్స్ ఏంటి, నెగిటివ్ నెంబర్, అన్లక్కీ నెంబర్ అంటే ఏంటిది, న్యూట్రల్ నెంబర్ అంటే ఏంటిది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా చూసుకోండి, ఇది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఇవి చెప్పేశాను మొత్తం. వాళ్ళ నామినేషన్ వేసిన డేట్లు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మరియు ఎలక్షన్ డేట్, ఇది మొత్తం మీద అయితే సూపర్ కోడ్. రమ గారు ఏమనిపిస్తుంది నిజంగా ఈ నంబర్స్లలో పవర్ ఉందనుకుంటారా? ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ వేరుగా ఉండొచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిజమే కదా మేము అంతా డిస్కస్ చేసాం ఇదంతా కూడా. ఇక్కడ ఒక్కటే, ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో నేను చెప్పినట్టుగా జరగడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తే, ఇప్పుడు ఒకవేళ ఇది నేను చెప్పింది రేపు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగితే రేపు నా మీద ఇంకా ఒక నమ్మకం పెరుగుతుంది. ఒకవేళ నేను చెప్పింది న్యూమరాలజీ మీద, ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు ఏమో నేను కేవలం న్యూమరాలజీ చెప్పేది. ఇప్పుడు నేను మొన్ననే కొత్తగా క్లాస్ చేశాను వేదిక్ న్యూమరాలజీ. అంటే 1000 ఏనుగుల బలం, ఇంకా ప్రతి ఒక్క నంబర్ని సూక్ష్మంగా మైక్రోస్కోప్ లెవెల్లో చూడగలిగే శక్తి మనకు వచ్చింది. వేదిక్ న్యూమరాలజీ అనేది సౌత్ ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎవరు చెప్పలేరు. న్యూమరాలజీ కానీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. సో దాని మీదకి కొంచెం క్యాలిక్యులేషన్ చేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా మంచి నాయకుడిని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా రాజధాని కట్టించేసి బాగా డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీలు గెలిచినా నేను ఒకటే కోరుకున్నాను, సామాన్యునికి న్యాయం జరగాలని. సామాన్యునికి నేను సామాన్యం నుంచే ఎగిస్తేందుకు వచ్చాను కదా, ఏదో నా ప్రొఫెషన్లో నాకు అదృష్టం కలిసి వచ్చి, చూడండి అదృష్టం కలిసి వచ్చి, ఎంతోమంది హార్డ్ వర్క్ చేస్తుంటారు, చాలామంది గాడిద కష్టాలు చేస్తుంటారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో ఫలితాల్లో అదృష్టాన్ని చూడలేరు. నాకు అదృష్టం కలిసి వచ్చి ఈ పొజిషన్కి వచ్చాను. సో అందుకోసమే సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి
నేను భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవాలని నేను ప్రోత్సహిస్తాను తప్ప ఏ పార్టీకి నేను నెగిటివ్ కాదు, ఏ పార్టీకి పాజిటివ్ కాదు, నేను న్యూట్రల్గా మనం కూడా న్యూట్రలే. మనం కూడా న్యూట్రలే. సో థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. చాలా మందిని లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి, నిజాలు జనాలకు చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఆస్ట్రేలియా ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు అని అంటారు తప్ప ఎవరిని గెలుస్తామని చెప్పలేము. కానీ నంబర్లు మాత్రం కనిపించాయి కదా, ఎక్కడ గ్రీన్ ఉన్నాయో, ఎక్కడ తక్కువ గ్రీన్ ఉన్నాయో, ఎక్కడ రెడ్ ఉన్నాయో అని కనిపించాయి. ఫుల్ క్లారిటీ మీకు అర్థమైపోయిందిగా ఎవరు గెలుస్తారు అనేది. ఇది నీ చేతుల్లో ఉంటది కాబట్టి అక్కడ నాకు ఏం ఓటు లేదు, అక్కడ ఏం సభ్యత్వం లేదు, అక్కడ పార్టీ నాకుంది. మీకుందా? నేను ఆంధ్ర అమ్మాయిని. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ గురూజీ, బాగుంది కాంబినేషన్. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, థ్యాంక్ యూ.